నెంబర్ సిస్టంలో యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ ఉంటుంది కదా, ఈజీగా ఇప్పుడు మనం చూద్దాం. 0, 1, 5, 6 లెటర్స్కి యూనిట్ డిజిట్ సేమ్ వస్తుంది అన్నమాట. 0 పవర్ 0 0, 1 పవర్ 1 1, 5 పవర్ 1 5, 5 స్క్వేర్ 5 వస్తుంది. 6 పవర్ 1 6, 6 స్క్వేర్ ఈక్వల్ టు 36. ఇక్కడ యూనిట్ డిజిట్ 36లో 6 వస్తుంది. సో ఇక్కడ వీటికి సేమ్ డిజిట్ యూనిట్ డిజిట్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఆప్షన్లో 20 పవర్ 120 ఉంది. సో ఇక్కడ యూనిట్ డిజిట్ ఏంటంటే 0. 1 పవర్ 150 ఉంది. ఇక్కడ యూనిట్ డిజిట్ 1. 5 పవర్ 200 ఉంది. 5 పవర్ 200 యూనిట్ డిజిట్ వచ్చేసి 5. 6 పవర్ 36 ఉంది. ఇక్కడ యూనిట్ డిజిట్ 6. సో ఆ 0, 1, 5, 6కి యూనిట్ డిజిట్ అనేది అదే వాల్యూ వస్తుంది. 0 అయితే 0, 1 అయితే 1, 5 అయితే 5, 6 అయితే 6 వస్తుంది. ఇక్కడ 4, 9 ఉంది కదా, వీటి సైకిల్ వచ్చేసి 2 అనమాట. 4 పవర్ 1 4 వస్తుంది. 4 స్క్వేర్ అంటే 16 వస్తుంది. 4 క్యూబ్ అంటే 64 వస్తుంది. ఇక్కడ మళ్ళీ 4 అనేది రిపీట్ అవుతుంది. సో సైకిల్ వచ్చేసి ఓన్లీ 2 అనమాట. 9 పవర్ 1 9, 9 స్క్వేర్ అంటే 81, 9 క్యూబ్ అంటే 729. ఇక్కడ 9 మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఇక్కడ కానీ సైకిల్ 2 అనమాట. సో సింపుల్గా 4 పవర్ ఆడ్ వచ్చేసి 4, 4 పవర్ ఈవెన్ వస్తే 6, 9 పవర్ ఆడ్ వస్తే 9, 9 పవర్ ఈవెన్ వస్తే 1 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 2, 3, 7, 8. ఇక్కడ వీటి సైకిల్ వచ్చేసి 4 అనమాట. 2కి చూద్దాం. 2 పవర్ 1 2, 2 స్క్వేర్ 4, 2 క్యూబ్ 8, 2 పవర్ 4 16, 2 పవర్ 5 32. 2 అనేది ఇక్కడ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంది. సో సైకిల్ వచ్చేసి 4, 2 పవర్ 4 దగ్గరే తీసుకుంటాం. సేమ్ 3 కూడా 3 పవర్ 1 ఈక్వల్ టు 3, 3 స్క్వేర్ 9, 3 క్యూబ్ 27, 3 పవర్ 4 81. సో 3 పవర్ 5 మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి సో సైకిల్ 3 పవర్ 4 1కే రాసుకున్నాం. 7 కూడా 7 పవర్ 1 7, 7 స్క్వేర్ 49, 7 క్యూబ్ 343, 7 పవర్ 4 2401. 8కి కూడా ఇలానే అనమాట. సో ఇక్కడ 2, 3, 7, 8 ఉంది. 2 పవర్ 1 అంటే ఇప్పుడు 2 పవర్ 1 ఉంటే దాని యూనిట్ డిజిట్ ఏమొస్తుందంటే 2 వస్తుంది. 2 స్క్వేర్ ఉంటే 4 వస్తుంది. 2 క్యూబ్ ఉంటే 8 వస్తుంది. 2 పవర్ 4 ఉంటే 6 వస్తుంది. 3కి 3 పవర్ 1 వస్తే 3 వస్తుంది. 3 స్క్వేర్ వస్తే 9 వస్తుంది. 3 క్యూబ్ వస్తే 7 వస్తుంది. 3 పవర్ 4 వస్తే 1 వస్తుంది. 7 పవర్ 1 7, 7 స్క్వేర్ 9, 7 క్యూబ్ 3, 7 పవర్ 4 1, 8 పవర్ 1 8, 8 స్క్వేర్ 4, 8 క్యూబ్ 2, 8 పవర్ 4 6. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దాం. 22 పవర్ 2 పవర్ 100 ఉంది. ఈ 2ని 100తో మల్టిప్లై చేస్తే 22 పవర్ 200 ఉంది. ఇప్పుడు మనకు 2కు సైకిల్ ఏంటి 4. సో 200 డివైడెడ్ బై 4 రిమైండర్ ఎంత వస్తుంది 0 వస్తుంది. సో 2 పవర్ సో 2 ఇప్పుడు పవర్ ఎంత ఇక్కడ 4 మనం యూజ్ చేసింది కాబట్టి సో యూనిట్ డిజిట్ వచ్చేసి 6. సో 2 పవర్ 4 అంటే 16 కదా, దాంట్లో యూనిట్ డిజిట్ ఎంత 16లో 6. ఇంకొకటి 287 పవర్ 56258 1. ఇప్పుడు 7 సైకిల్ ఎంత 4, 4తో ఈ 56258 డివిజిబుల్ చేస్తే మనకు రిమైండర్ 1 వస్తుంది. సో మనకి యూనిట్ డిజిట్ ఏంటి ఇక్కడ మనకు 7 పవర్ ఉంది. 7 పవర్ 1 ఎంత 7 అనమాట.